హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్ముకుటి. ఈరోజు మన స్పెషల్ డిష్ డ్రమ్ స్టిక్ ఎగ్ దమ్ బిర్యానీ విత్ ఫిష్ ఫ్రై. ఈ రెసిపీ చాలా డిఫరెంట్ ఉంటుందండి. డ్రమ్ స్టిక్ ఎగ్ బిర్యానీ రెసిపీ ఏంటో చూసేస్తాం. ముందుగా రైస్ నానబెట్టుకొని దాన్ని పక్కన పెట్టుకొని మునక్కాడలు కట్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని 5 minutes లెమన్, ఆనియన్, పచ్చిమిర్చి మసాలాస్ తీసుకోవాలి. కొంచెం పుదీనా, కొత్తిమీర తీసుకోవాలి. రెడీ చేశాక స్టవ్ ఆన్ చేసేసి నానబెట్టిన రైస్ వేసేసి మిరపకాయలు, గరం మసాలా, కొంచెం పుదీనా, ఆయిల్ వేసి 2 స్టవ్స్ వెలిగించేసేయాలి. అలానే ఒక 5 టొమాటోస్ తీసుకొని మిక్సీ పట్టుకొని ఎగ్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. మ్యాగ్నేషన్ కోసం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, పుదీనా, సాల్ట్ నేను రైస్లో వేయడం మర్చిపోయా, రైస్లో వేసాను. సాల్ట్, ధనియాల పొడి, చిల్లీ పౌడర్ అండ్ గరం మసాలా అవన్నీ వేసుకొని బాయిల్ చేసుకున్న డ్రమ్ స్టిక్స్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం మీద ఇట్లా కలిపేసేయాలి. తర్వాత బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, చల్ల నీళ్ళు తీసుకొని దాంట్లో బాయిల్డ్ ఎగ్స్ వేసి దాన్ని ఇలా తోలు తీసేసి ఇలా లైట్గా ఘాట్లు పెట్టుకోవాలి. దాంట్లో ఘాట్లు పెట్టుకొని దాంట్లో మ్యాగ్నేషన్ దాంట్లో మిక్స్ చేయాలి. దాన్ని ఎక్కువ మిక్స్ చేయొద్దు, లైట్గా మీద మిక్స్ చేయాలి. ఎందుకంటే ఎగ్స్ మనం బాయిల్ చేసాం కదా, బ్రేక్ అయ్యి స్మాష్ అవుతాయి అన్నట్టు. సో దాంట్లో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మధ్య మధ్యలో రైస్ చూసుకోవాలి, మీద కలుపుకోవాలి. కుక్కర్లో నేను ఆల్టర్నేట్గా ఏదన్నా పప్పు కానీ చారు కానీ అట్లా చేయడానికి కుక్కర్లో పప్పు పెట్టాను. అండ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవాలి మ్యాగ్నేషన్ దాంట్లో. ఇప్పుడు టొమాటో ప్యూరీ దాంట్లో మిక్స్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేశాక దాంట్లో మిల్క్ వేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక దాంట్లో కొంచెం ధనియాల పొడి మీద నుంచి స్ప్రింకిల్ చేసుకొని పుదీనా, కొత్తిమీర మనం మీద లైట్గా వేసుకోవాలి. తర్వాత రైస్ మనం 80% ఉతికిన రైస్ వేసుకోవాలి. నాకు స్పూన్ తోటి వేస్తుంటే వాటర్ వచ్చేస్తుందని నేను జల్లెడ పట్టి వేసా. ఒక 2 ఆయిల్ వేసి దాని మీద కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, లైట్గా లెమన్ వాటర్ అండ్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి నేను మెల్ట్ చేయడానికని అలా పక్కన పెట్టాను, వేడికి మెల్ట్ అవుతుందని. తర్వాత మళ్ళీ ఇంకో వాయి వేసుకొని దాని మీద మళ్ళీ నేను సాఫ్ట్గా అనేసి కొంచెం లెమన్ వాటర్, బిర్యానీ మసాలా, మళ్ళీ కొత్తిమీర, పుదీనా వేసుకొని గీ ఇందాక నేను మెల్ట్ చేయడానికి పెట్టా కదా, దాంట్లో మెల్ట్ చేసిన గీ మొత్తం వేసుకున్నాక ఏం చేశానంటే కొంచెం వాటర్లో కలర్ యాడ్ చేసి లైట్గా వేసి అది దమ్ పెట్టా. ఒక 5 to 10 minutes దమ్ పెట్టా. సో ఇప్పుడు మనం ఫిష్ ఉంది కదా, నేను డైరెక్ట్ అలానే తీసుకున్నాను, ఆర్డర్ పెట్టాను, ఇంటికి వచ్చేసింది ఫిష్. ఆ ఫిష్ని బాగా మ్యాగ్నేట్ చేసా. అల్లం, కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా అవి వేసి కొంచెం లెమన్ అవి వేసి బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 10 to 15 minutes అట్లనే పక్కన పెట్టేసేయాలి. ఒకసారి చూస్తున్నాను అంటే అడుగు ఏమన్నా అంటుందని, అంటలేదన్నాక సర్వ్ చేసేసుకోవాలి. పెంకలో కొంచెం ఆయిల్ కొంచెం అంటే మనకు సరిపోయే ఆయిల్ పోసుకొని దాంట్లో మనం ఫిష్ని అనేది ఫ్రై చేయాలి, మధ్య మధ్యలో కలపొద్దు. అంతే అండి, మన ఎగ్ డ్రమ్ స్టిక్ బిర్యానీ రెడీ విత్ ఫిష్ ఫ్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.